ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. దేవాలయంపై ఉగ్రవాదుల దాడి, తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన అమర్నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ భారీ కుట్ర పన్నింది. దీనికోసం బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసింది. ఈ హింసలో ముఖ్యంగా హిందూ నేతలు, భారతీయ జనతా పార్టీ నేతలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే ఈ కుట్రకు పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు ఉగ్రవాదులతో కలిసినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం గత నెల 25వ తేదీన పఠాన్కోట్ పరిశీలనలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు. ఇక దేశంలో విధ్వంసం సృష్టించడానికి జమ్మూ కాశ్మీర్లోకి 7 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై పెరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్కు చెందిన కొందరు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. దీంతో అలర్ట్ అయిన భారత బలగాలు అమర్నాథ్ యాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కాగా జమ్మూలోని టెర్రరిస్టులు చొరబడేటట్లు సమాచారం అందడంతో వారిని కనిపెట్టేందుకు ఇంటెలిజెన్స్ టీంలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.